ప్రకృతితో ఆదివాసీలకు విడదీయరాని బంధం ఉంది. అడవి జీవనాధారం, భాష, వేషధారణ, పూజలు, పండుగలు ఇలా ప్రతి అంశంలోనూ వీరి జీవన శైలి విభిన్నంగా ఉంటుంది. ఏడాది పొడవునా ప్రకృతి దేవతలను ఆరాధిస్తుంటారు. ప్రతి ఏడాది పుష్యమాసం వచ్చిందంటే చాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో డప్పు, డోలు, వాయిద్యాలతో సందడి మొదలవుతుంది. ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, ఆచారాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఆదివాసుల ఆరాధ్య దైవం జంగుబాయి జాతరను నియమ నిష్ఠలతో జరుపుకుంటారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని ముక్కదంగూడ కోటపరందోలి గ్రామ కొండల్లో గుహల్లో సుమారుగా 25 సంవత్సరాల క్రితం ప్రకృతి సహజంగా జంగుబాయి పుణ్యక్షేత్రం ఏర్పడిందని ఆదివాసులు తెలుపుతున్నారు. జనవరి నెలలో పుష్యమాసం ప్రారంభం కాగానే గిరిజనులు ఆలయంలో దీపాలు వెలిగించి ఉత్సవాలను ప్రారంభిస్తారు. కొలువైన దైవం జంగుబాయిని ఆదివాసులు నియమనిష్టలు పాటిస్తూ దర్శించుకుంటారు. దట్టమైన అడవిలో నది పక్కన ఎత్తైన కొండ మధ్యలోనే గుహలోపల కాంతులు వెదజల్లే దీపాన్ని జంగుబాయిగా అభివర్ణిస్తారు. ప్రతి ఏడాది పుష్యమాసంలో నెల రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది. జంగుబాయి జాతర ప్రారంభమయ్యే రోజు నుండి ఆదివాసులు ఎంతో నియమనిష్టలతో కనీసం కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా నేలపై పడుకోవడం, మద్యం సేవించకపోవడం, బయటకు వెళ్లినా కూడా కనీసం పచ్చి మంచినీళ్లు కూడా తాగరు. జంగుబాయి దేవత అంటే ఒక నమ్మకం. తాము కోరుకున్న కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తుందని, ఏనాడు కూడా తమ నమ్మకాన్ని వమ్ము చేయదని భక్తుల అపారమైన విశ్వాసం. జంగుబాయి దేవతను దర్శించుకోవడానికి భక్తులు కాలినడకన పాదయాత్ర చేస్తూ ఎడ్లబండ్లతో, ఇతర వాహనాలతో కుటుంబ సమేతంగా దేవస్థానం వద్దకు చేరుకుంటారు. ప్రపంచంలో ఉన్న గోండాదివాసుల యొక్క ఆది దేవత జంగోరాయతర్ జంగోబాయి. అది మన కుమ్రం భీం జిల్లా కెరమెరి మండలం కోటపరందోలి గ్రామంలో ఉంటది. ఈ పుష్యమాసం పవిత్రంగా భావించి ఒక నెల రోజులు అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఈ దేవుని యొక్క పూజ చేస్తారు. ఈ పుష్యమాసంలో ఈ జంగోబాయి యొక్క పూజలు ఏదైతే నెల పొడుపు నుంచి అయితే అమావాస్య వరకు దీని పూజలు చేస్తారు. తాండోపతాండాలుగా వేల మంది వచ్చి దర్శిస్తారు. జంగుబాయి పుణ్యక్షేత్రానికి వచ్చిన వారు మొదట టొప్లకాసా అనే నది ప్రాంతంలో తమ ఇంటి దేవతలను నదీ జలాలతో శుద్ధి చేసి డోలు వాయిద్యాల నడుమ పూజలు చేసి పూనకాలు విన్యాసాలతో బయలుదేరి రావుడుపెన్ను దర్శించుకుని మొక్కులు చెల్లించి అవ్వల్పెన్ ఆలయంలో పూజలు చేసి జంగుబాయిని దర్శించుకుంటారు. తర్వాత భక్తులు అందరూ తమ తమ కుటుంబాలతో కలిసి వివిధ రకాల వంటకాలు తయారు చేసి ముందుగా దైవాలకు నైవేద్యంగా పెట్టి ఆ తరువాత అందరూ కలిసి విందు చేసుకుంటారు. నెల రోజుల పాటు సాగే ఈ జంగుబాయి జాతరకు దేశం నలుమూలల నుండి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఇలా 9 రాష్ట్రాల నుండి భక్తులు తండోపతండాలుగా వచ్చి జంగుబాయిని దర్శించుకుంటారు. వేలాది మంది, కోట్లాది కోట్ల మంది కూడా జంగుబాయి దర్శనానికి తరలి రావడం జరుగుతుంది. ఈ పుష్యమాసం అంతా ప్రతి ఒక్కరు దర్శనం కోసము కోటపరందోలిలోని జంగుబాయి గుహకు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి నెల రోజులు మొత్తం కంటిన్యూగా నడుస్తుంది. 13 తారీఖు నాడు పూజా కార్యక్రమం ఉంటుంది కోటపరందోలిలో. ఆ పూజకు ఇంకా వేల మంది అక్కడ హాజరవడం జరుగుతుంది. ఆదివాసుల ఆరాధ్య దేవత జంగుబాయి జాతరను భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా జరుపుకోవడం వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. పుష్యమాసంలో నెలవంక కనిపించిన వేకువజామున ప్రారంభమయ్యే జాతర నెల రోజుల పాటు కొనసాగుతుంది. చిన్న పెద్ద కుటుంబమంతా వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు.